నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారి తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. కన్యారాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉంది అంటే బాగుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వీళ్లకు రుణాలు తీర్చుకోవటము ఈ మాసములో అనూహ్యముగా కలిసి రావటం, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడటము, వాళ్ళ వలన తద్వారా ఇంకేవో పనులు అనేటువంటివి కొంచెం పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ కావటము, మామూలుగా శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, మానసికంగా చిన్న చిన్న ఇబ్బంది అనేది మనక్లేశములాగా ఉండినా కూడా ధనము విషయంలో సంతృప్తికరముగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఏమీ లేదు. స్థిరత్వము కోసము కొంత ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరుగుతుంది కాక దానికి సంబంధించినటువంటి నిర్ణయాల వైపు వీళ్ళ అడుగులు ఉంటాయి. సొంత ఇల్లు కొనాలి అనుకున్నా, వాహనము కొనాలి అనుకున్నా, ఏదైనా బంగారము కొనాలి అనుకున్నా ఈ మాసంలో కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రేట్లు పెరుగుతున్నాయి కదా, ఏమి కొంటామబ్బా అని అనుకుంటారు. కానీ ఎంతో కొంత కొనాలి అనేటువంటిది అప్పటికప్పుడు అనుకొని ఆ కలిసి రావటం వలన కాస్త డబ్బు వచ్చింది, అనవసరంగా దీన్ని మనం ఇంతకాలము ఆ దృష్టి పెట్టలేదు, ఇప్పుడు పెడదామని కాస్త బంగారు కొనడం అనేది జరుగుతుంది కాక ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడము, ఉన్నట్టుండి ప్రయాణాలు అనేటువంటివి పడే అవకాశం ఉన్నది. అది ఏదో అవసరము నిమిత్తము వెళ్ళొస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోనే వెళతారు, వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలే చేసుకుంటారు. కళాత్మకముగా ఏదైనా కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వీళ్లకు చక్రము తిప్పేటువంటి అవకాశము వీళ్ళ చేతికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ రాశి వాళ్లకు ఉంటుంది అనేది ఒకటి. ఈ మామూలుగా ఈ దుకాణదారులు ఏది మన ఈ కొట్లు కావచ్చు, సరుకులవి కావచ్చు, వస్త్రాలవి కావచ్చు, నగలవి కావచ్చు, ఇలాంటి దుకాణాలు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది, అనుకూలవంతమైనటువంటి ఇదే ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాల వలన కొంత వీళ్ళు చాలా వరకు ఉపకృతి మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ తెలివితేటలు వాళ్లకు అవసరమవుతుంది, వాళ్ళ డబ్బు వీళ్ళకు అవసరమవుతుంది. అది రుణాలు కొంచెం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము కానీ, అనూహ్యముగా పదవి కొంచెం పెద్దది వచ్చి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ కావటము కానీ జరుగుతుంది కాక, విశేషముగా పెళ్లి కావాల్సినటువంటి వాళ్లకు పెళ్లి ఖాయం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కన్యారాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎలాగూ అనుకూలవంతమైన ఫలితాలు అన్నారు కాబట్టి ఇంకా స్పీడ్గా కావాలి అనుకున్న పనులు అంటే దైవారాధన, రంగుల దిక్కుల విషయం చెప్పండి. వీళ్లకు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ ఉత్తరము మినహా 3 దిక్కులు వీళ్ళకు చాలా పనికొస్తుంది, అనేక రకాలుగా మేలు జరుగుతుంది కాక, దుస్తులు ధరించేటువంటి విషయానికి వస్తే కాస్త తెలుపు కానీ, స్నఫ్ కలరు, స్నఫ్ ఇది కానీ అట్లాంటివి 2 వేసుకుంటే చాలా యోగవంతముగా వీళ్ళకి అన్ని పనులు నెరవేరుతాయి గాక. దైవారాధన విషయం అని వచ్చేటప్పటికీ పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని ఆరాధిస్తే
తప్పకుండా వీళ్లకు విజయం లభించి తీరుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మాకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్లకు పసుపుతో చేసినటువంటి అక్షతలు దగ్గర పెట్టుకొని 3 ఒక్కలు, 2 పసుపు కొమ్మలు, కాస్త బియ్యం, 1 స్పూన్ అన్ని అక్షతలు, పసుపుతో చేసినటువంటి అక్షతలు, ఇవన్నీ దగ్గర పెట్టుకొని వెళితే ఖచ్చితముగా విజయం లభించి తీరుతుంది. ఎంత క్లిష్టమైనటువంటి పని అయినా నెరవేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చక్కటి పరిహారం చెప్పారు. పరిహారాన్ని పాటించే ముందు అమ్మవారిని అలాగే పరమేశ్వరిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. స్నఫ్ కలర్ లేదా వైట్ కలర్ ఈ 2 మిక్స్లో అయినా కానీ వేసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనా ముందు పరిహారాలు చేసుకునే ముందు ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను, జాతకాల్ని పరిశీలించుకోవటం మర్చిపోకండి. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.